దేవర మూవీ పాట వచ్చిన కొత్తలో ఊహించినంత ట్రోలింగ్ గురైంది. కానీ వ్యూస్ మాత్రం పిచ్చెక్కించాయి. ఓ రకంగా కామెంట్స్ ట్రోలింగ్స్ దేవరాకి కలిసి వచ్చాయి కానీ నష్టం చేయలేదన్నారు. కట్ చేస్తే ఇప్పుడు పుష్ప 2 వంతు వచ్చింది. ఊ అంటావో మామ ఊ అంటావో మామ పాటతో పోలిస్తే కిసిక్ సాంగ్ పెద్దగా పేలలేదన్నారు. తర్వాత దేవిశ్రీ ప్రసాద్ స్టేజ్ మీద చేసిన సెటైర్లు కూడా ఈ కిసిక్ సాంగ్కు 2 రకాలుగా ట్రోలింగ్ చేసేందుకు ఉపయోగపడుతుందంటున్నారు. ఒకవైపు పాట తూటాలా పేలలేదనడం, మరోవైపు సోషల్ మీడియాలో ఈ పాటను వ్యతిరేకించిన వాళ్ళు సడన్గా డిఎస్పీని టార్గెట్ చేయడం, ఇలా రకరకాల టర్న్ తీసుకుంది ఈ సాంగ్. కానీ ఇంత చేసినా చుట్టమల్లె లాంటి మెలోడీ సాంగ్ను కూడా మాస్ సాంగ్ కిసిక్ వ్యూస్ టచ్ చేయలేకపోతున్నాయి. ఇది మంచి శకునం కాదంటూ కామెంట్స్ హల్చల్ కూడా పెరిగిపోయింది. చుట్టమల్లె సాంగ్ ఇలా ఉంది, అలా కాపీ అయ్యిందని అనిరుద్ని తిడుతున్నామన్న నెపంతో ఎన్టీఆర్ని టార్గెట్ చేసి ట్రోలింగ్ చేశారు. కట్ చేస్తే ఆ పాటే తూటాలా పేలింది. సినిమా బాక్సాఫీస్ని షేక్ చేసింది. ఓటీటీని కూడా షేక్ చేస్తోంది. దేశ భాషల్లోనే కాదు, విదేశీ భాషల్లో కూడా దేవర ఓటీటీ రికార్డులు షాక్ ఇస్తున్నాయి. ఇలాంటి టైంలో దేవర పాటతో పుష్ప 2 సాంగ్ పోలికలు మెలికలు పెడుతున్నాయి. పుష్పలో ఊ కొడతావా సాంగ్ని మించేలా పుష్ప 2లో కిస్సిక్ సాంగ్ పేలుతుందనుకున్నారు. కానీ ఆ పాట పేలలేదు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ మాటలే పేలాయి. అదో వివాదంగా మారటమే కాదు, పుష్ప 2 రిజల్ట్ని కూడా ఎక్కడ రివర్స్ చేస్తుందో అన్న టెన్షన్ ప్రొడ్యూసర్స్లో పెరిగింది. నిజానికి దేవి టార్గెట్ నిర్మాతలు కాదు, దర్శకుడు సుకుమార్, హీరో బన్నీనే అని అంటున్నారు. వాళ్ళని డైరెక్ట్గా అనలేక నిర్మాతల మీద కామెంట్ల రూపంలో ఇలా సెటైర్లు వేశాడు దేవి అని అంటున్నారు. విచిత్రం ఏంటంటే ఇంతగా వివాదానికి తన స్పీచ్తో అగ్గిరాజేసిన దేవిశ్రీనే ఇప్పుడు ట్రోలింగ్కి గురవుతున్నాడు. తన కిస్సిక్ సాంగ్ సోసోగా ఉందని కొందరు, ఇందులో ఇంకేముందని చాలామంది ట్రోల్ చేస్తున్నారు. అసలు ఈ పాట పుష్ప 1లో ఉంచి పుష్ప 2లో ఊ అంటావా సాంగ్ పెడితే బాగుండని ఇంకొందరు కామెంట్లు పెంచారు. ఇలా ఓ బ్యాచ్ పుష్ప 2 సాంగ్స్ని ట్రోల్ చేస్తుంటే దేవిశ్రీ మాటలను రకరకాలుగా డీకోడ్ చేసి ఐకాన్ స్టార్ని సుకుమార్ని ఉత్తికారేస్తున్నారు ట్రోలర్స్. సందు దొరికితే సౌత్ హీరోలను తక్కువ చేసేందుకు ప్రయత్నించే బాలీవుడ్ బ్యాచ్ అయితే ఇదే అడ్వాంటేజ్గా తీసుకొని పుష్ప 2ని ఒక రేంజ్లో సోషల్ మీడియాలో వేసుకుంటోంది. పవన్ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ ఇలా అంతా పుష్ప 2 మీద విరుచుకుపడుతుంటే ఈ కామెంట్లే ఫ్రీ ప్రమోషన్గా మారుతాయి అనుకున్నారు. కానీ దేవరకి, సలార్కి, కల్కీకి కలిసొచ్చిన కామెంట్ల దాడి పుష్ప 2కి మాత్రం తలనొప్పిగా మారింది. కిస్సిక్ సాంగ్ దేవరలోని మెలోడీ సాంగ్ చుట్టమల్లె పాటతో పోల్చుకోలేనంతగా యూట్యూబ్లో వెనకబడింది.